హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈ వీడియోలో నేను రేషన్ కార్డ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇంతకు ముందుకు ప్రజాపాలన స్కీమ్ స్టార్టింగ్లో జరిగినప్పుడు రేషన్ కార్డ్స్ అప్లికేషన్ చేసుకోండి, ఆల్మోస్ట్ 90 lakhs వరకు ఇంకా పాపులేషన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్పారు కదా. అయితే మనకి October 2 నుండి కొత్తగా రేషన్ కార్డ్స్ అప్లికేషన్కి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి తెలుగు రాష్ట్రాలలో 2 రకాలు. ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో 1,50,000 లోపు మీ వార్షిక ఆదాయం ఉంటుందో వాళ్ళు చేసుకో. నెక్స్ట్ అర్బన్లో అయితే 2 లక్షల లోపు ఆదాయము ఉంటే వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట. నెక్స్ట్ భూ విస్తీర్ణం అయితే 3.5 ఎకరాలు, మాగానైతే 7.5 ఎకరాల లోపు ఉండాలనేసి నిబంధనలు కొత్తగా తీసుకొచ్చిండ్రు. సో ఎట్లా నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది కూడా ఇక్కడ పెట్టిండ్రు. ఇది పేపర్లో వచ్చిన ఆర్టికల్. రాష్ట్రంలో దగ్గరగా 90 లక్షల మందికి ఆల్రెడీ కార్డులు ఉన్నాయి. వాటి పరిధిలోనే 2.81 crores సభ్యులు ఉన్నారంట. సో వీటిలో కొత్తగా 5.66 lakhs వరకు అన్నపూర్ణ కార్డ్స్ కింద చాలా వరకు 6 కిలోల బియ్యం అంటే 5 కిలోల కేంద్రమే 1 కిలో రాష్ట్రం బియ్యం అయితే ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అప్లికేషన్స్ చేసుకున్న వాళ్ళు లైక్ న్యూలీ మ్యారీడ్ కానివ్వండి, లేకపోతే ఇంతకుముందుకు రేషన్ కార్డు అంటే బిలో పోవర్టీలో ఉన్నా కూడా, లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన క్రైటీరియా ఏదైతే ఉందో ఆ క్రైటీరియాలో మీరు కనుక ఉంటే డెఫినెట్లీ అప్లికేషన్ చేసుకోండి. ఆ రేషన్ కార్డు వల్ల చాలా స్కీమ్స్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట. లైక్ గ్యాస్ కనెక్షన్ కానీ, లేకపోతే ఇప్పుడు కరెంట్ బిల్లు మహాలక్ష్మి స్కీమ్ కింద కరెంట్ బిల్ ఫ్రీది ఉంది కదా, ఆ స్కీమ్కి కూడా ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి డెఫినెట్గా అప్లికేషన్ చేసుకోండి. వన్స్ ఫామ్ రిలీజ్ అయిపోయి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలంటే ఛానల్లో పోస్ట్ చేస్తాను. లేదు అంటే ఆఫ్లైన్లో అయితే ఆ ఫామ్ ఏదైతే ఇంతకుముందుకు ప్రజాపాలన ఫామ్ ఇన్స్టాగ్రామ్లో అండ్ తన్యా టు గైడ్ గ్రూప్లో పెట్టాను కదా, అట్లా అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.